వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం ఒక సంచలనంగా మన బిగ్ బ్రేకింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఆర్జీవి గారు అరెస్ట్ కాబోతున్నారు అనే అంశం పట్ల పెద్ద కీలకమైన చర్చలు అయితే నడుస్తా ఉన్నాయి సినీ ఇండస్ట్రీలో. అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా. ఏదైతే ఆయన 2018లో మహేష్ మిశ్రా అనే వ్యక్తి సంబంధించిన ఆర్జీవి పైన మహేష్ మిశ్రా అనే వ్యక్తి శ్రీ అనే కంపెనీ ద్వారా ఆర్జీవి యొక్క చెక్స్ బౌన్స్ అయ్యాయని చెప్పేసి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారని చెప్పి దానికి సంబంధించిన 2018 అంటే ప్రస్తుతం ఇప్పటిదాకా ఒక 7 సంవత్సరాలుగా విచారణ కొనసాగుతోంది. ముంబైలోని అందోరి అనే మెజిస్ట్రేటివ్ కోర్టు అయితే ఒక సంచలన తీర్పు అయితే ఇచ్చింది. 3 నెలలు ఆర్జీవిని అయితే అరెస్ట్ చేయాలని చెప్పేసింది. ఒకవేళ 3 నెలలు ఏదైతే కంప్లైంట్ ఇచ్చిన కంప్లైంట్ దారు ఉన్నారో అతనికి 3,72,00,000 చెల్లించాలని చెప్పేసి, చెల్లించకపోతే వాటిని ఆ డబ్బుల్ని చెల్లించని ఎడల మరొక 3 నెలలు సాధారణ జైలు శిక్ష విధిస్తామని చెప్పేసి ఒక ఆగ్రహంతో హెచ్చరించిన పరిస్థితి. మరి చూద్దాం నెక్స్ట్ మరి నిజంగానే ఆర్జీవి అరెస్ట్ కాబోతున్నారు. ఏదైతే 2018 నుంచి ఇప్పటివరకు ఏదైతే ఉందో 7 సంవత్సరాల నుంచి ఏ ఒక్కరోజు కూడా ఆర్జీవి కోర్టుని ఆశ్రయించడానికి వెళ్ళలేదు. దానికి సంబంధించిన విచారణ ఏం జరుగుతుంది అసలు ఎప్పుడు కూడా పట్టించుకునే పరిస్థితి. దీనికి సంబంధించి అయితే కోర్టు అయితే సీరియస్ గా ఉన్న పరిస్థితి. ముంబైలోని అందోరి కోర్టు ఏదైతే ఉందో సీరియస్ గా ఉన్న పరిస్థితి. 3 నెలలు జైలు శిక్ష ఖచ్చితంగా అనుభవించాల్సిందే. లేకపోతే దానికి సంబంధించిన పరిహారం ఈ 3 నెలల జైలు శిక్ష ఏదైతే ఉందో ఆ జైలు శిక్ష కంప్లీట్ అయ్యే లోపు 3 నెలల లోపు ఈ 3,72,00,000 ఏదైతే ఉందో కంప్లీట్ దారునికి చెల్లించాలి. చెల్లించిన మరొక 3 నెలలు సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది అని చెప్పేసి ఆర్జీవిని అయితే హెచ్చరించిన పరిస్థితి. అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా. మరి చూద్దాం నిజంగా సినీ ఇండస్ట్రీలో అయితే పుష్ప 2 సినిమా అప్పటి నుంచి చాలా అరెస్టుల పరంపర జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఐటీ రైట్స్ కూడా సినీ ఇండస్ట్రీలో పుష్ప 2కి సంబంధించిన మైత్రి మూవీస్ కావచ్చు, దిల్ రాజు డైరెక్టర్ కావచ్చు, అందరూ డైరెక్టర్స్ ఆ పుష్ప 2 మేనేజ్మెంట్ అందరికి కూడా ఐటీ రైట్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. నిజంగానే ఇది కక్షపూరితంగా ఏమైనా జరుగుతూ ఉన్నాయని చెప్పి మరి ముందు విచారణ మరి ఈ ఆర్జీవి విషయానికి వస్తే ఆర్జీవి మరి ఏం జరగబోతుంది, నిజంగానే కోర్టుకు నిజంగానే అరెస్ట్ కాబోతా ఉన్నారా, నిజంగానే అరెస్ట్ చేయబోతా ఉన్నారా, ప్రస్తుతం వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన ముంబైకి సంబంధించిన అందోరి కోర్టు అయితే 3 నెలలు అయితే సాధారణ జైలు శిక్ష విధించింది. దానికి సంబంధించిన పెనాల్టీ చెల్లించకపోతే ఎవరైతే కంప్లైంట్ దారుడు ఉన్నారో మహేష్ మిశ్రా అనే వ్యక్తికి అమౌంట్ మాత్రం చెల్లించని ఎడల మరో 3 నెలలు సాధారణ జైలు శిక్ష అనేది అనుభవించాల్సి ఉంటుందని చెప్పారు. మరి ఆర్జీవి నెక్స్ట్ నిజంగానే అరెస్ట్ కాబోతా ఉన్నారా, ఒకవేళ అరెస్ట్ అయితే ఎలాంటి పరిణామాలు ఉండబోతుంది సినీ ఇండస్ట్రీ నుంచి కావచ్చు, ఆర్జీవి యొక్క ఫ్యాన్స్ నుంచి కావచ్చు, ఎలాంటి సంఘటనలు ఉండబోతుంది, ఒకవేళ నిజంగానే ఆర్జీవి మరి దీనికి సంబంధించి ఏదైనా వేరే కోర్టుకి అప్పీల్ చేసుకునే ఛాన్స్ ఉందా, మరి చూద్దాం. దానికి సంబంధించి ఇంటికి అయితే రావడం కానీ ఇక్కడైతే ఎలాంటి హడావిడి అయితే కనిపించడం లేదు. మరి చూద్దాం నెక్స్ట్ నిజంగానే అరెస్ట్ అవుతారా ఏంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.